హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సొరకాయ స్టఫ్డ్ కర్రీ అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సొరకాయ స్టఫ్డ్ కర్రీ కోసం సొరకాయని పొట్టు తీసి ఇలా 4 పీసెస్లా పెద్దగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు సొరకాయ లోపల గుజ్జునంతా తీయాలండి బయటికి. ఇలా తీసేయాలి. ఇలా మొత్తం తీసేయాలండి ఇందులో నుండి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా తీసేయాలి. మనం 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, 4 పీసెస్ కూడా అందులో నుంచి తీసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఈ సొరకాయ గుజ్జునంతా ఇందులో వేసేసుకోవాలి. ఒక టీ గ్లాస్ శనగపప్పుని 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన పప్పుని ఇందులో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక 50 గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ఒక ఎల్లిగడ్డను వేసుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దండి, కొంచెమే వేసుకోవాలి. గట్టిగానే ఉండాలి పిండి. ఇది ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని అయిపోయింది. ఇప్పుడు దీన్ని సొరకాయలో స్టఫ్ చేసుకుందాం. ఈ సొరకాయలోకి ఇలా స్టఫ్ చేసుకోవాలండి అంతా. ఇప్పుడు సమ్మర్ కదండి, మంచిగా సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎక్కువ తినాలి సొరకాయని. ఇలా అన్ని సొరకాయ ముక్కల్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు. ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని ఇలా జల్లెడ పెట్టుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దీనికి. ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ చేసిన సొరకాయ ముక్కల్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ ఆవిరికి సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. సొరకాయలో స్టఫ్ చేసిన తర్వాత కొంచెం పేస్ట్ ఉంటుంది కదండి, అందులోకి ఒక 4 చిన్న సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఇది మంచిగా మిక్సీ పెట్టుకోవాలండి సన్నగా. ఇలా పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని 15 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి చూద్దాము. ఉడికింది. ఇప్పుడు తీసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ఇలా సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా సొరకాయ ముక్కలన్నిటిని ఇలా స్లైస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. కర్రీ చేసుకోవడానికి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసిన సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి, అవి ఇందులో వేసేసుకోవాలి. వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఒక 1 మినిట్ అలా. ఇది 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయిందండి సొరకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, అది వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మెల్లగా కలుపుకోవాలండి, ఇది ఉండిపోకుండా. మసాలా కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కసూరి మెత్తిని ఇలా నలిపి వేసుకోవాలండి.
మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. నెక్స్ట్ చూద్దామండి. 5 మినిట్స్ అయిపోయింది. కర్రీ అయిపోయిందండి. సొరకాయ స్టఫ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.